స్టడీస్ కాదు. ఎల్కేజీ యూకేజీకి మీరు యూట్యూబ్లో ఏబిసి అయినా మీరు చదువుకున్న చదువులు బీకామ్లు, బిఎస్సీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళైనా చెప్పుకోగలుగుతారు. బట్ ఫుల్ కష్టం. ఎందుకంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనేది, రైట్? ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది అర్థం అవడం వలన వాళ్ళకి ఏంటి అంటే కమ్యూనికేషన్స్ బిల్డ్ అవుతాయి, ఎవరితో ఎలాగా ఉండాలి అనేది అర్థమవుతుంది, అండ్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం ఉంటుంది. సో ఇలాగన్నీ పంక్చువాలిటీగా అలాగ ఉండడం, కొన్ని డిసిప్లిన్ అనేది వస్తుంది వాళ్ళకి, రైట్? దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. అలాగని చెప్పి యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయని చెప్పి ఫ్రీగా ఎవరు నేర్చుకుని ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మహా అయితే వేలల్లో ఒకలాగా కనపడతారేమో బాగా ఇంటెలిజెన్స్. అందరం అంతలాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నామంటారా? యూట్యూబ్లోనే సర్టిఫికేషన్స్ చేసేసి యూట్యూబ్లోనే జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరం లేదు కదా, రైట్? సో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలో అక్కడ చేసుకోవాలి. మన గ్రాడ్యుయేషన్స్ అని మనకి ఎక్కడ ఫ్రీగా ఎవరు చేసి లేదు. దానికంటూ పే చేయాల్సిన అమౌంట్ పే చేస్తున్నాము, దానికంటూ ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇది మేము పేమెంట్ చూపించుకుంది కూడా వెరీ రీజనబుల్ అమౌంట్. మీకు మహా అయితే ఒక్కొక్క కోర్స్కి 400-500 మధ్యలో పడుతుంది. 29 కోర్సెస్ ఉన్నాయి స్టార్లో అవుతున్నాం. ఓకే, 29 కోర్సెస్ ఉన్నాయి స్టార్లో అవుతున్నాం. ఓకే, సో 15,000 ఆఫర్లో జాయిన్ అయిన వాళ్ళు 14,000, 13,000 ఇలా ఉన్నాయి. అంటే మీరు ఎంత కడుతున్నారండి? దాని త్రూ ఇన్కమ్ ఎన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు ఆ మాత్రం తెలిసి లేకపోతే ఎలాగా?